హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సో ఈ ఎండలకి చాలా జాగ్రత్తగా ఉండండి. నేను కూడా చాలా బాగున్నాను. అసలు విషయం ఏంటి అంటే ఈ పాటికి మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, ఇప్పుడు నేను కేఎఫ్సీ చేయబోతున్నాను అనమాట. సో ఇది నేను చేసేది ఫస్ట్ టైం ఏం కాదు, లాస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి చేశాను. సో చేసుకొని కూడా మేము అరౌండ్ 7 to 8 months అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ మా వారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, చెయ్యి రమ్య చెయ్యి అని చెప్పేసి, సరే చేస్తాను తీసుకొని రండి అని చెప్పాను అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న టిప్స్ని నేను మీకు చెప్తాను, దాన్ని ఫాలో అయితే చాలా ఈజీగా, బ్యాచిలర్స్ అనే కాదు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా కానీ కేఎఫ్సీ అంటే అమ్మో ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, లేదు. సో చాలా సింపుల్ అండి. ఒక్కసారి చేస్తే మాత్రం రెండోసారి మీకు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఎప్పుడూ కూడా పీసెస్ అనేవి పెద్దగా కొట్టించుకోవాలి, విత్ స్కిన్తో సహా తీసుకోవాలి. సో ఇక్కడ మా వారు ఒక కోడ్ని తీసుకున్నారనమాట. దాంట్లో ఉన్న పీసెస్ అన్నీ కూడా పెద్ద పెద్దగా కట్ చేయించుకొని తీసుకొచ్చారు. విత్ స్కిన్ అయితేనే బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా వాటిని శుభ్రంగా నేను వాష్ అయితే చేసేసి మ్యారినేషన్ ప్రాసెస్ అనమాట. సో మ్యారినేషన్ ప్రాసెస్ ఇక్కడ మెయిన్ అనమాట. మీరు ఏదేదో అనుకుంటారు కానీ కష్టమని లేదు, చాలా సింపుల్. మనం ఎప్పుడు ఇంట్లో యూజ్ చేసుకునేవే వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పక్కన కూడా మీకు లిస్ట్ ఇచ్చాను. యాజ్ యూజువల్గా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, అవన్నీ వేసేసి ముక్కకి బాగా పట్టేటట్టుగా ముక్కకి బాగా పట్టించండి. అప్పుడే ముక్కకి పట్టి మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే పైన అంతా కోటింగ్ ఉంటుంది కదా. సో లోపల ముక్క టేస్టీ కావాలంటే ఈ మ్యారినేషన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇలా మనం మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes వదిలేసిన తర్వాత, సో మెయిన్ రోల్ వచ్చేసి మజ్జిగ. చాలామంది పెరుగు కూడా వేసుకుంటారు. నేనైతే లాస్ట్ టైం చేసింది మజ్జిగ వేసి, మీరు కావాలంటే ఇంకొంచెం చిక్కగా అయినా సరే మజ్జిగ వేసుకొని బాగా కలిపి పెట్టేసేయండి. ఎంత బాగా పట్టిస్తే అంత మంచిది. బాగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని ముక్కలు మునిగేటట్టుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇంకా దాన్ని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఎప్పుడూ కూడా చికెన్ అనేది ఒక నైట్ అంతా మ్యారినేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇవాళ మేము తినాలనుకుంటే నిన్న నైటే మేము తెచ్చుకున్నాం అనమాట. సో నిన్న నైట్ నేను ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. ఇది నెక్స్ట్ డే అనమాట. సో నైట్ అంతా ఫుల్గా మంచిగా మ్యారినేషన్ అయింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కోటింగ్ అనమాట. సో కోటింగే మెయిన్ రోల్ ప్లేస్ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను చూపిస్తున్నాను. సో ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టినటువంటి చికెన్ తీసి పెట్టుకున్నాను. కూలింగ్ వాటర్ తీసుకోండి. మామూలు వాటర్ కంటే కూడా కూలింగ్ వాటర్ అంటే కోటింగ్ బాగా ఉంటుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆ కోటింగ్ కావాల్సినటువంటి ఫస్ట్ మైదా పిండి ఒక హాఫ్ గిన్నె తీసుకున్నాను అనుకోండి, ఇంకొక హాఫ్ గిన్నె కార్న్ఫ్లోర్ తీసుకోండి. ఇక్కడ నేను లిస్ట్ కూడా పెట్టాను. సాల్ట్, గరం మసాలా, కొంచెం కారం, ఇలాంటివి అన్నీ కూడా. సో ఏదైతే మనం మ్యారినేషన్లో వేసామో అవి మిగిలి ఉంటాయి కదా, అవి కొంచెం కొంచెంగా వేయండి. ఎందుకంటే పైన కోటింగ్లో కూడా మనకి సాల్ట్ ఇంపార్టెంట్. సో అది టేస్టీగా లేకపోతే చప్పగా ఉంటుంది. సో ఇంకొకసారి ఇదన్నీ ముక్కలన్నీ కూడా కింద నుంచి పైకి బాగా మ్యారినేట్ చేసేయడమే. ఇంకా మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఇదే అన్నమాట. సో మ్యారినేషన్లో ఉంచినటువంటి చికెన్ పీసెస్ని కూడా తీసుకొని, సో ఇలా పిండిలో గట్టిగా అదమండి. బాగా గట్టిగా అదిమితే పిండి తడి మీద బాగా అతుక్కుపోతుంది అనమాట, పిండి అంతా కూడా పీస్కి. సో ఇలా తీసుకువెళ్ళి కూలింగ్ వాటర్లో జస్ట్ అలా ఒక 1 second ఉంచేసి మళ్ళీ వెంటనే తీసేసి మళ్ళీ పిండిలో పెట్టి, ఈసారి పిండిని లైట్గానే అదిమేసి ఇట్లాగే ఇదిలిచ్చాలన్నమాట. సో అంతే, చాలా సింపుల్ అనమాట. సో మీరు ఇట్లాంటి థై పీసెస్, లెగ్ పీసెస్ తీసుకున్నప్పుడు ముందుగా నేను ఘాట్లు పెట్టుకోండి. నేను చెప్పలేదు, స్టార్టింగ్లో నేను మీకు చూపించాను ఎలా ఘాట్లు పెట్టుకోవాలో. లేదంటే ముక్క మనకి అంత టేస్టీగా ఉండదు. సో ఇంకా మిగిలినవన్నీ కూడా మనం ఆయిల్ ఆల్రెడీ హీటింగ్కి పెట్టేసాం కదా, ఈ గ్యాప్లో మనం ఇక్కడ అన్నీ కూడా ఒక 4-5 రెడీగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వరకు నేను హై ఫ్లేమ్లో పెట్టాను కదా, సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన కోటింగ్ అంతా కూడా మెత్తగా అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన కోటింగ్ మాత్రమే ఫ్రై అవుతుంది, లోపల ముక్క అంతా గట్టిగా అయిపోవటమో లాంటివి జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా వేసేసి నేను ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవటమే. పీసెస్ని వేసేసిన తర్వాత మనకి మినిమం 15 minutes పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 minutes పర్ఫెక్ట్గా టైం పెట్టుకొని మరి చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. సో నేను లాస్ట్ టైం చేశాను, యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను నేను కూడా. సో ఇప్పుడు కూడా చాలా బాగా కుదిరాయండి. టేస్ట్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మన కేఎఫ్సీలో ఉన్నట్లే వచ్చింది. సో మీరు దీంట్లో కావాలంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఇంకా వేస్తారు. నేను అవి ఏమీ వేయలేదు, ఎందుకంటే మా చిన్నోడు తినాలి అంటే, మా పెద్దోడు కూడా తినాలి. సో మేము తినాలంటే మనం బయట చేసుకున్నట్టు కదా, అంతే హోమ్ మేడ్ ఫుడ్ బాగుంటుంది కదా. నేను ఇక్కడ చేసేస్తూనే ఉన్నాను, మా వారి మధ్యలో వచ్చి చూసారు అలా తినేస్తున్నారు. సో అంత బాగున్నాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో నేను ఇంకా
సో ఇదంతా కూడా నేను ఇంకా మార్నింగ్ షూట్ చేసింది అనమాట. సో యాక్చువల్గా నేను చేసింది ఈవినింగ్ అనమాట, కేఎఫ్సీ చేసింది. సో మార్నింగ్ రొటీన్ కూడా చేశాను ఇక్కడ. కానీ మీకేంటంటే కంటిన్యూషన్గా చూడాలని చెప్పేసి నేను నైట్ది ఇలా కంటిన్యూ చేశాను కేఎఫ్సీ వీడియోను. ఇది మార్నింగ్ అయితే నేను ఇలా ఎండు రొయ్యలు కూర చేస్తున్నాను. నేను చాలా యూట్యూబ్లో చూశానండి. సో వెండి రొయ్యలు కానీ ఎండు చేపలని చూడటం చాలా తక్కువ, ఎందుకనో నాకు తెలియదు. కానీ ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కూడా హెల్త్కి చాలా మంచిది, పిల్లలకు కూడా పెట్టండి. ఇట్స్ హై ప్రోటీన్ కూడా. సో సీ ఫుడ్ ఎప్పుడు కూడా బాడీకి హాని చేయదని నా ఫీలింగ్. సో మా వారికి ఎంతో ఇష్టం అనమాట. సో మా ఊర్లో ఉన్నప్పుడు మాకు బాగా దొరుకుతాయి, ఇక్కడ దొరుకుతాయి కానీ నాకు ఎందుకు నచ్చట్లేదు. సో ఎప్పటి నుంచి అడుగుతున్నారని చెప్పి చేస్తున్నాను. సో పొట్టు తీసిన తర్వాత పొట్టు తీసినవి కూడా చాలా మంది పొడిలాగా చేసుకుంటారు, ఎండు రొయ్యల కార పొడిలాగా. సో అది కూడా చాలా బాగుంటుంది. దీన్ని మోస్ట్లీ అందరూ గోంగూరలో కూడా వేసుకుంటారు. సో నాకైతే గోంగూరలో వేస్తే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అనమాట. సో మా వారికి ఏంటంటే గోంగూరలో కాకుండా ఇలాగ నార్మల్ టమాటో వేసి కర్రీ చేస్తే ఇష్టము. సో ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఇలా తల కింద ఉన్న తోక మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఆ తీసి పెట్టినవి కూడా తీసి పక్కన సపరేట్గా పెట్టాను, టైం దొరికినప్పుడు వాటిని కూడా పౌడర్ చేద్దామని. సో ఇంక ఎండు రొయ్యలను అయితే నేను వేడి నీళ్ళలో అంటే గోరువెచ్చని నీళ్ళలో వేసాను. సో మట్టి ఏదైనా ఉన్నా కూడా పోతుందని చెప్పేసి. ఇంకా కర్రీలోకి వస్తే ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు, కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలాగే నేను కొంచెం టమాటాలు, ఉల్లిపాయలు కూడా వేసాను. టమాటా యాక్చువల్గా నేను తక్కువ వేసాను, మీరు కావాలంటే ఇంకొక 2 అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు గ్రేవీ అంతా కూడా ఫామ్ అయ్యేది ఓన్లీ టమాటా ఉల్లిపాయలతోనే కదా. సో ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. గోంగూర వేసే పని అయితే అవసరం ఉండదంట, మా అమ్మ చెప్పింది. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసేసుకొని మంచిగా తిప్పేసుకొని సరిపోండి. ఆయిల్ అనేది ఈ కర్రీకి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే నీచు వాసన రాకుండా బాగుంటుంది కాబట్టి. సో ఇంక టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంతేనండి ఇంక ఈ కర్రీని. సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు, చాలామంది తాలింపు వేసి చేస్తారు. సో నేనైతే ఇలా కలిపెట్టి చేస్తాను. ఇది మా అత్తయ్య గారి రెసిపీ అనమాట. చాలా సింపుల్ అండి. ఇలా అన్ని కలిపి పెట్టేసి నేను సిమ్లో పెట్టేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా ఉడికిపోయింది, దగ్గర పడింది అనుకున్నప్పుడు తీసేస్తే అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఎవరైనా ఎప్పుడు తినకపోయినా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసుంటారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే